రచ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాయకపుగూడలో త్రాగునీటి కోసం ఆదివాసీల కష్టాలు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చౌదరి సుప్రభాతరావు. ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనపర్చిన కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు. శుభం రెసిడెన్సీ హోటల్ను ప్రారంభించిన ఎంఎస్ రాజ్ ఠాకూర్. వేసవి సందర్భంగా చిన్నారుల సంరక్షణ తల్లిదండ్రులదే అని పేర్కొన్న పోలీసులు. వేసవి కాలంలో తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలన్న ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి. ఐకేపీ కేంద్రాలలో ధాన్యం త్వరగా ఎగుమతులు చేయాలని అన్నదాతల విజ్ఞప్తి. కష్టాలను అధిగమించి సివిల్స్ లో విజయం సాధించిన సుధాకర్. పర్యావరణ హితంగా పుట్టినరోజు వేడుకలు. నాయకపుగూడ గ్రామంలో వేసవి కాలంలో త్రాగునీటి విషయంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు ఆదివాసీలు. వారి యొక్క పరిస్థితిని పట్టించుకొని అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల పరిధిలోని గోవేన గ్రామ పంచాయతీకి చెందిన నాయకపుగూడ గ్రామం ఈ వేసవిలో త్రాగునీటి విషయంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. గ్రామంలో కేవలం 16 కుటుంబాలు ఉన్నా అక్కడ నివసిస్తున్న 100కు పైగా ఆదివాసుల జీవితాల్లో నీరు అనేది జీవనాధారమే కాకుండా ఒక కలగా మారింది. మానవ హక్కులు అంటూ ఎక్కడో చర్చలు జరుగుతున్న ఈ యుగంలో నాయకపుగూడ ప్రజలు కనీస జీవన వసతి అయిన త్రాగునీటి కోసం దుర్భరమైన పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు. ఈ గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు ఒక్కసారి 15 రోజులకోసారి మాత్రమే సరఫరా అవుతోంది. 10 నిమిషాల్లో పోయినంత పరిమితంగా పోస్తోంది. మిగిలిన రోజుల్లో గ్రామస్తులు త్రాగునీటి కోసం గ్రామానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన చిన్న చెలిమి నీరు వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. ఇది రోజువారీ కార్యక్రమంగా మారిపోయింది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. వాగునీటిని శుద్ధి చేయకుండా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు విపరీతంగా తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య ఒక్కరోజుగా లేదా ఏడాది నుంచి తలెత్తింది కాదు. సంవత్సరాలుగా ప్రతి వేసవిలో ఇదే దుస్థితి పునరావృతము అవుతుంది. అనేక సార్లు జిల్లా అధికారులకు, మండల స్థాయి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఒక్కసారి కూడా పునరాలోచన జరగలేదు. అధికారులు గ్రామానికి వచ్చి ఆకస్మిక పర్యటనలు చేసినప్పటికీ సమస్యలు మాత్రం పాత కాగితాల్లా పక్కన పడేస్తున్నారు. మీ సమస్యల్ని పరిశీలిస్తాం అనే మాటలే మిగిలిపోయాయి. నీటి చుక్క మాత్రం రాలేదు. గ్రామంలో ఒకే ఒక్క బావి ఉన్న వేసవిలో అది పూర్తిగా ఎండిపోతుంది. వర్షాకాలం వచ్చాక వాగునీరు పూర్తిగా మురికితో కలిసిపోతుంది. ఆ నీరు తాగడం వల్ల పిల్లలు, పెద్దలు విరోచనాలు, జ్వరం, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆపత్కాల పరిస్థితుల్లో ఆసుపత్రులు, వైద్యం కూడా అందుబాటులో ఉండకపోవడంతో కొన్ని కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి నాయకపుగూడ గ్రామంలో శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రామాయంపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్, తొనిగుండ్ల గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పిఎస్సిఎస్ చైర్మన్ భాదే చంద్రం, పిసిసి సభ్యులు చౌదరి సుప్రభాతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందని, అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. ధాన్యాన్ని పండించిన రైతులకు క్వింటాలుకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ భాదే చంద్రం, టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాతరావు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు మల్లన్న తదితరులు పాల్గొన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు గారి ఆధ్వర్యంలో దాదాపు అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మన మండలంలో కూడా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మన చైర్మన్ చంద్రం గారి ఆధ్వర్యంలో మండలంలో కూడా అన్ని గ్రామాల్లో సొసైటీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. రైతులందరూ సద్వినియోగపరచుకొని ఎలాంటి అపోహలకు పోకుండా
ఖచ్చితంగా వాళ్ళు తూకం చూసుకొని ఏమైనా అపోహలు ఉంటే సొసైటీ వాళ్ళు కలిసి వాళ్ళతో డౌట్లు ఉంటే క్లియర్ చేసుకొని వాళ్ళకు జోకవలసిందిగా కోరుకుంటూ రైతులు సహకరించి వాళ్ళ సొసైటీ కేంద్రంలో అందరికీ సహకరించి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనపర్చిన శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రపంచం సృష్టించిన రామగుండం విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్, ప్రిన్సిపల్, కరీంనగర్ ప్రిన్సిపల్ తదితర ముఖ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ఉన్న కళాశాలలు అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రతిభను చాటుతున్నారు. హైదరాబాదులో ఉన్న నారాయణ, చైతన్య వంటి ప్రైవేటు కళాశాలతో పోలిస్తే అధిక ఫీజులు లేకుండా మన ప్రాంత విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారని గర్వంగా ఉంది అని పేర్కొన్నారు. స్టేట్ ఎంపీసీ 2 విభాగంలో 994 మార్కులు సాధించిన విద్యార్థిని మరియు ఉత్తీర్ణురాలైన విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాక ఎంపీసీ, బైపీసీ, సిఈసీ తదితర అన్ని బ్రాంచ్లలో విజయం సాధించిన విద్యార్థులకు, స్టాఫ్ లెక్చరర్లకు అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే. వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రుల పట్ల, మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి సూచించారు. పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉండాలి. పిల్లల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు పాటించడం మంచిదని గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాలలకు వేసవి సెలవుల సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేశం ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పలు సూచనలు, జాగ్రత్తలు చేశారు. పిల్లలను బావుల్లో అలాగే చెరువుల్లో ఈత కొట్టేందుకు పంపించకండి. అవసరమైతే ఈత నేర్పించాలి అంటే మీరే స్వయంగా వారికి తోడుగా వెళ్ళండి. మైనర్ పిల్లలకు మోటార్ సైకిల్ నడపమని వారి చేతికి తాళాలు ఇవ్వకండి. వారికి తాళాలు కనిపించకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. మొబైల్ ఫోన్లు, ట్యాబులు వారి చేతికి ఇవ్వకండి. సోషల్ మీడియా వాడకం వలన ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తెలియని వారు పంపిన మెసేజ్లు, ఫోన్ కాల్స్, లింకులు ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి దూర ప్రాంతాలకు పంపకండి. చెడు స్నేహితుల వలన చెడు అలవాట్లకు బానిసలుగా మారి భవిష్యత్తు జీవితాలు నాశనం చేసుకునే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్న సమయంలో ఆరు బయట ఆడుకోవడానికి అనుమతించకండి. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే ఆడుకోవడానికి వారికి అనుమతినివ్వండన్నారు. ఇంట్లో పెద్దలతో వారు ఎక్కువ సమయం గడిపేలా చూసుకోవాలన్నారు. వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకొని మన సాంప్రదాయాలను నేర్పించాలని సూచించారు. సాంప్రదాయ పనుల గురించి వారికి చెప్పాలి. ఇలా పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటించినట్లయితే వేసవి సెలవులు ఇట్టే గడిచిపోతాయని తెలిపారు. ఈ సమయంలో స్కూల్ టీచర్స్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మంచి అభిప్రాయాలు పబ్లిక్లో ఏర్పడింది. దాని కారణంగా మన ఈ స్కూల్లో సుమారు 518 మంది పిల్లలు ఏ ప్రైవేట్ స్కూల్లో కానీ ఎక్కడ చూసుకున్నా ఆడుకోవడాలు, కలర్స్ అవి చూసి చేస్తా ఉన్నారు తప్ప వాళ్ళలో ఆ నాణ్యత అనేది దీన్ని నేను ముందుగా తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారని ముఖ్యంగా ఈ సమ్మర్లో సాగినట్టు మీ పిల్లల యొక్క చదువు ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగం చేయడము ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది వేరే వాళ్ళతో పోల్చడం. మన పక్క వాళ్ళతో ఎట్టి పరిస్థితులు వాడు ఎవరు ఎక్కడ చదువుతున్నాడో, అమ్మాయి ఎవరు ఎక్కడ చదువుతున్నాడో, ఇది చేస్తున్నా అది చేస్తున్నా ఏం చదువుతున్నాడు నువ్వు బండ ఏదో అని ఉంటాము. ఎప్పుడు కూడా ఒక పిల్లగాని కానీ ఒక చిన్న పిల్లలు కాబట్టి ఆ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అంటే నేను మనం దాటితే నేను మంచిగా అయిపోతాను, నేను అమ్మాయిని దాటి మంచిగా అవుతే నేను మంచిగా అనే ఫీలింగ్ వస్తుంది. అది కాదు మనం నేర్పాల్సింది.
ఎందుకు తక్కువ వస్తుంది? ఫోన్లు తర్వాత టీవీ, ఈ రెండింటి మీద కండిషన్ ఉంటారు. ఒక డబ్బు చూడాలి, తర్వాత ఏదైనా పని చేయాలి. పొద్దున్నే స్కూల్ లేదు కదా, 8 దాటాక లేదు పాపలని బాగుంది. స్కూల్ వేయాలా మన 15 ఎట్టి పరిస్థితి కూడా కూర్చోండి. 6 గంటలు లేపాలి, చక్కగా ఇంట్లో బాగా గ్రౌండ్ కన్నా పక్కన ఉండదు. లేకపోతే మీ ఇంటికి ఏం పని లేదు. అందరికీ గేదెలు ఉన్నాయా? గేదెలు ఉన్నాయా? చెప్పాలి, ఆ పని నేర్పండి. ఏం ముందు పిల్లలకి పేరెంట్స్ టీచర్స్ పేరెంట్స్ లాస్ట్ ఇయర్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళ పిల్లల యొక్క చదువు ఏ విధంగా రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ ఠాకూర్ చేతుల మీదుగా ప్రారంభించిన శుభం రెసిడెన్సీ హోటల్. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదావరికని పట్టణంలోని దుర్గానగర్ ప్రాంతంలో నిర్మితమైన నాగిరెడ్డి శుభం గార్డెన్స్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి హోటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభం రెసిడెన్సీ వంటి ఆధునిక సదుపాయాలతో కూడిన హోటల్ గోదావరికనిలో ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఇది స్థానికులకు మరియు నగరానికి వచ్చే అతిథులకు ఉత్తమ వసతి సౌకర్యాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపార అభివృద్ధి ప్రాజెక్టులు నగర అభివృద్ధికి దోహదపడతాయని, యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. పర్యాటక అభివృద్ధికి ఇది ఒక మంచి అడుగు అవుతుందన్నారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యం, వ్యాపార వర్గ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు పలువురు గౌరవ అతిథులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. ప్రభుత్వ బాలర ఉన్నత పాఠశాలలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాల విఠల్ నగర్ లో ఎస్ఐ రమేష్ తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. వేసవి సెలవులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, సైబర్ క్రైమ్, మైనర్ డ్రైవింగ్, పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం, చెరువులు, బావులు, నదులు, వాగులలో ఈతకు వెళ్లడం, అక్కడ జరిగే ప్రమాదాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వివరించారు. పిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సూచించారు. ఐకేపీ కేంద్రాలలో ఉన్న ధాన్యంను త్వరగా ఎగుమతులు చేసేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరిన మద్దిరాల మండల రైతులు. కలెక్టర్ స్పందించి ఐకేపీ కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని త్వరగా ఎగుమతులు చేయడానికి ఆదేశాలు జారీ చేయాలని సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ఐకేపీ కేంద్రంలో ధాన్యం కాంటాలు ఆలస్యం అవుతున్నాయని, ధాన్యానికి సరిపడా మిల్లులు ట్యాగ్ కాక ధాన్యం ఎగుమతులు ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయన్నారు. సుమారుగా 20 రోజుల నుండి ఇబ్బందులు పడుతున్నామని మద్దిరాల రైతులు మీడియా ముఖంగా జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. గత 20 రోజుల కాంచి దగ్గర ఇక్కడ ఒడ్లు పోసామండి. 4 రోజులు అవుతుంది దగ్గర పోసి. ఒడ్లు కాంటాలు అవ్వడానికి, కాంటాలు పెట్టడానికి ఉన్నటువంటి యంత్రాంగం అంతా బాగానే ఉన్నది, కానీ మిల్లులు ఒకటి రావట్లేదు. లారీల కొరత. లారీ 4 రోజులు అవుతుంది. 2000 బస్తాలు పెట్టి దాదాపు ఒక 6-7 రోజుల క్రితం నుంచి ఒక్క లారీ కూడా రావలేదు. ఈ రోజు మాత్రం ఒక లారీ రావడం జరిగింది. చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. వర్షాలు చూస్తేనే రోజుకొక తిరుగుంటుంది వాతావరణం.
కాబట్టి కొంచెం అధికారులు కానీ జిల్లా యంత్రాంగం అంతా ఒకసారి స్పందించి కొంచెం లారీలు త్వరగా వచ్చేటట్టు చూసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఏ రకమైన ఇబ్బంది జరగకుండా చూడాలని ఒకటి. ఇంతకుముందు మొన్న చందుపట్ల గ్రామానికి చెందినటువంటి రైతు ఎర్రబాడులో ఒడ్లు పోసి అకాలంతో గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అటు కలెక్టర్ గారు కానీ ఇటు ఎంఆర్ఓ గారు కానీ అధికారులు కానీ కొంచెం రైతులపైన చూసి మళ్ళీ వస్తుంటే ఇంకొక 25 రోజుల తర్వాత రోనికార్త్ వచ్చే టైం అవుతుంది కాబట్టి ఇంకో 4 రోజుల వర్షాలు ఇంకా ఎక్కువ పరిస్థితి ఉంది కాబట్టి ధాన్యం చాలా నిల్వ ఉన్నది. ఇక్కడ దగ్గర 400 నుంచి 500 కుప్పలు ఉండడం జరుగుతుంది. ఎంత పెట్టినా తరగట్లేదు, కొద్దిగానే పెట్టరు. కాబట్టి కొంచెం అధికారులు కానీ కలెక్టర్ కానీ ఈ మధ్యరాల రైతుల మీద కన్నుంచి కొంచెం త్వరపడిచి లారీలు ఇట్లా పంపించి తొందరగా ఇక్కడి నుంచి లేపే మార్గం చూడాలని కోరుకుంటున్నాను రైతులందరూ తరఫున. నా పేరు వల్లభ లింగయ్య అండి. మాది మద్రాల గ్రామం, మద్రాల మండలం, సూర్యాపేట డిస్టిక్. మేము ఐకేపీ ఇక్కడ స్టార్ట్ అయ్యి దగ్గర 20 రోజులు దాటింది. ఈ 20 రోజులలో కూడా ఒక 4-3 లారీలు పోవడం జరిగింది. మాకు రైతులకు అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని మళ్ళీ ఆరబెట్టుకోవడం చేసుకోవడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒక 20-25 రోజులలో రోనికార్త ముందు రావడం జరుగుతుంది. వరి కోతలు కూడా పూర్తి కావడం జరిగింది. రైతు ధాన్యం అంతా కళ్ళలలో ఆరబోసుకొని చాలా ఇబ్బందులు పడుతారు. ఈ మిల్లులు వీళ్ళని అడిగితే ఇక్కడ యాజమాన్యాన్ని ఇక్కడ ఐకేపీ యాజమాన్యాన్ని అడిగితే వాళ్ళు మిల్లులు మాకు ట్యాగులు ఇవ్వలేదు, మిల్లులు అలాట్ కాలేదని చెప్తున్నారు. ఒక మిల్లు 2 మిల్లులు ఇస్తే మండలానికి, మాది పెద్ద విలేజ్, మండలంలో చాలా ఉన్నాయి వరి ధాన్యాలు 400-500 కుప్పలు ఉన్నాయి. రైతులంతా చాలా పెద్ద పెద్ద రైతులు ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. పెట్టుబడి పెట్టి టైంకి వాళ్ళకి పెట్టుబడి రాక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కాంటాలు కావడానికి నెల టైం పడుతుంది. కాంటాలు అయిన తర్వాత 15 నుంచి 20 రోజుల టైము డబ్బులు రావడానికి పడుతుంది. ఏదైనా కలెక్టర్ కానీ ఎంఆర్ఓ ఎండిఓలు కానీ అధికారం, మన ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా అధికారం త్వరగా ఒడ్లు కాంటాలు చేసేటట్టు చేసుకొని రైతులకి డబ్బులు అందుబాటులో ఇస్తే ఎవరి పనులు వాళ్ళు మళ్ళీ వచ్చే వానాకాలానికి ప్రిపేర్ కావడానికి సిద్ధంగా ఉంటారు. ఏదైనా రైతుల కోసం పట్టించుకుంటే బాగుంటుంది. అధికారులను ఎవరైనా స్పందించి త్వరగా దీని మీద చర్యలు తీసుకొని తొందరగా ఒడ్లు తరలిస్తే మంచిగా ఉంటుందని రైతుగా కోరుకుంటున్నాను. బొందంపల్లి గ్రామానికి చెందిన రాటంకి సుధాకర్ కష్టాలను అధిగమించి సివిల్స్ లో విజయం సాధించారు. 2024 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలు దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు ఎంతో మంది కష్టపడిన పట్టుదలతో తన లక్ష్యాన్ని సాధించాలనే ఉత్సాహంతో ముందడుగు వేసిన వారికి ఒక నిర్దిష్ట మైలురాయిలుగా నిలిచాయి. ఈ క్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని బోదంపల్లి గ్రామానికి చెందిన రాటింకి సుధాకర్ అందించిన విజయం మరింత ప్రత్యేకమైనది. సుధాకర్ యొక్క జీవితం కేవలం కష్టాలతో, కలలతో, పట్టుదలతో కూడినది. అతని పుట్టిన కుటుంబం పేదరికంలో గడిచింది. తండ్రి రాటింకి సోమయ్య మరియు తల్లి ప్రమీల దంపతులకు 3 సంతానం. వారిలో సుధాకర్ 2వ కుమారుడు. కుటుంబ పరిస్థితులు చాలా కష్టంగా ఉండి అటు విద్యాభ్యాసం కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అయితే సుధాకర్ తన తల్లి తండ్రి నుండి తెలిసిన విలువలతో జీవితంలో అప్రతిహాసమైన శ్రమను చేపట్టాడు. ఆయన తన విద్యాభ్యాసం మొదట బోదంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించాడు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతూనే చదువులో గట్టి ఆసక్తి మరియు విజయం సాధించాలన్న ఆశయంతో ముందడుగు వేశాడు. 10వ తరగతి వరకు సిర్పుట్టిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించాడు. అతని ప్రయత్నం, కృషి పట్ల ఇంతకు ముందు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి, కానీ ఎప్పటికీ ఆగిపోలేదు. ఇంటర్మీడియట్ విద్య కోసం సుధాకర్ నాగోల్లోని గురుకుల కళాశాలలో చేరాడు. ఇక్కడ కూడా అతనికి మరింత పట్టుదల, శ్రమ అవసరమైంది. ఈ సమయంలో అతని దృష్టి మారింది. ఇంజనీరింగ్ ఖరగ్పూర్ ఐఐటిలో చదువుకునే కొత్త లక్ష్యాన్ని తీసుకొని సుధాకర్ తన కలలను మరింత బలపరిచాడు. ఖరగ్పూర్ ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అతని జీవితం ఒక కొత్త దశను తీసుకుంది. సుధాకర్కు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం, జీవితాన్ని కొత్త కోణంలో చూడడం, ప్రపంచంలో కొత్త మార్గాలను కనుక్కోవడం అన్నీ సాధ్యమయ్యాయి. సుధాకర్ చిన్నప్పటి నుండి సివిల్స్ లో సత్తా చాటాలని ఆశపడ్డాడు. హైదరాబాద్లోని ఎస్సీ స్టడీస్ సర్కిల్ ద్వారా ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ సివిల్ సన్నాహాలు ప్రారంభించాడు. మొదటి 3 ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ సమయంలో కూడా అతనికి ఒక అనుభవం వచ్చింది. కష్టపడితే
కష్టపడితే తప్ప వాస్తవ విజయాన్ని సాధించడం అసాధ్యం. 4వ ప్రయత్నంలో సుధాకర్ తన కష్టాన్ని, పట్టుదలని, అద్భుతమైన దృఢ సంకల్పాన్ని ఉపయోగించి 949వ ర్యాంకు సాధించాడు. సుధాకర్ యొక్క విజయం ఒక గొప్ప సందేశాన్ని అందించింది. పేదరికం, సామాజిక పరిస్థితులు మన జీవితంలో ఒక ప్రతిఘటన కావు. మన లక్ష్యాన్ని అధిగమించడమే నిజమైన విజయం. ఆయన ఈ విజయం ద్వారా బోదంపల్లి గ్రామం, జిల్లా మరియు రాష్ట్రం మొత్తానికి ఒక కొత్త ఆశయాన్ని సూచించారు. అతని విజయం అనేక మందికి ప్రేరణగా నిలిచింది. సుధాకర్ యొక్క శ్రమ, పట్టుదల, కష్టాలు, ఎప్పటికప్పుడు నమ్మకం మరియు శాంతిని దృఢంగా కట్టిన జీవితం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. పేదరికం మన జీవితంలో ఆటంకం కాదు. మనం కష్టపడితే, పట్టుదలతో కలలు కంటూ మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ఈ విజయంతో సుధాకర్ తన స్వప్నం మాత్రమే సాధించలేదు. అతను తన గ్రామం, తన కుటుంబం మరియు పేదరికంలో జీవించే వారందరికీ ఒక విజయమైన దారిని చూపించాడు. పర్యావరణ హితంగా పొడమి సంరక్షణలో తన వంతు బాధ్యతగా చిన్నారి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకొని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. జీవజాతి మనుగడకు అనుకూలమైన ప్రదేశం భూగ్రహం ఒక్కటే. మానవుడు అనుసరిస్తున్న అనేక స్వార్థపూరిత విధానాలు భూగ్రహాన్ని కలుషితం చేస్తున్నాయి. ఉత్సవాలు, ఆడంబరాలు, వేడుకల పేరిట నిత్యం భూమిపై కాలుష్య పదార్థాలు పేరుకుపోతున్నాయి. పొడమి సంరక్షణలో తన వంతు బాధ్యతను గుర్తించి ఓ చిన్నారి తన పుట్టినరోజు వేడుకలు పర్యావరణ హితంగా జరుపుకొని తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో కె భవిష్య అనే చిన్నారి తన పుట్టినరోజు వేడుకలలో కేక్కు బదులుగా వాటర్ మిలన్ పండును కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ప్లాస్టిక్ కప్లకు, స్పూన్లకు బదులుగా తామర ఆకు, వెదురు పుల్లలతో చేసిన వస్తువులు ఈ వేడుకల్లో ఉపయోగించింది. ఎర్త్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎర్త్ లీడర్ సమన్వయకర్త వార్ల మల్లేశం మాట్లాడుతూ చాక్లెట్స్, కేకులకు బదులుగా అందరికీ పండు ముక్కలు పంచిపెట్టడం వల్ల ఆరోగ్యం అందించడంతో పాటు కాలుష్యం తగ్గించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముందు రోజు పాఠశాలలో జరిగిన ధరిత్రి దినోత్సవం సందర్భంగా పొందిన అవగాహన వల్ల తన కుటుంబంలో అందరూ పర్యావరణ హిత జీవన శైలి అలవర్చుకోవాలని నిర్ణయించుకున్నామని చిన్నారి భవిష్య తన సందేశంలో చెప్పడం పట్ల అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రామరెడ్డి, ఉపాధ్యాయులు సిద్ధారాములు, త్రిగుణ సంతోష్, మల్లయ్య, అహ్మద్ పాషా, రాజమణి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.